జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10th బెటాలియన్ పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు తమ హక్కులను కాపాడాలంటూ జాతీయ రహదారి 44పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తమ భర్తలకు ఒకే చోట 5 సంవత్సరాలు విధులు నిర్వహించే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఒక బెటాలియన్ కి వచ్చిన నెలలోపే మరొక బెటాలియన్ కి బదిలీ చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల భర్త ఒక చోట పిల్లలు ఒక చోట ఉండడం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెటాలియన్లో జరిగే అవినీతి నిర్మూలించాలని, ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విధానం కొనసాగించాలని కోరుతూ ధర్నా చేస్తున్నామని 10th బెటాలియన్ పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు తెలిపారు. ఎందుకోసం రోడ్ ఎక్కి 6 డేస్ రికార్డ్ పర్మిషన్ పెట్టినారు. అట్లయితే మాకు 15 డేస్ పర్మిషన్ బాగుంది. మళ్ళీ మాకు 4 డేస్ పెడితే ఎట్లయితే సార్ ఫ్యామిలీస్తోనా, అందుకు మాకు 15 డేస్ బాగుంది. 5 ఇయర్స్ కాన్ఫిడెంట్గా పెట్టండి. 5 ఇయర్స్ ఒకటే చోట ఉండేటట్లు పెట్టండి. అదే కావాలి మాకు. ఊకే మాటికి హైదరాబాద్కి ఇంటికి అంటే ఎట్లా సార్, ఫ్యామిలీతో ఎట్లా ఉండాలి మేము చెప్పండి. అంటే ఇంతకుముందు మీరు ప్రభుత్వానికి తెలియజేశారా? మీరు ఇట్లా ఆల్రెడీ అందరూ చేస్తున్నారు కదా. తమిళనాడులో కేరళలో అట్లా లేదు. ఇక్కడ మాట్లాడే మీరు మాట్లాడండి, ఒకరు మాట్లాడండి. తమిళనాడులో కేరళలో అట్లా లేదు రండి సార్. ఒకసారి పంపిస్తామంటున్నారు. అట్లా పంపిస్తే పిల్లల గురించి కానీ మా గురించి కానీ ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వము? ఆలోచించి పంపించండి.